నమస్తే, వెల్కమ్ టు లైఫ్ అండ్ ఇవాళ మనం థైరాయిడ్ అలాగే ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. కారణాలేంటి, మరి చికిత్సా విధానాలు ఏంటి, ముఖ్యంగా హోమియోలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి ఈ సమస్యలకు, దీనికి సంబంధించి మనకు వివరించడానికి డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి. ఆయనతో మాట్లాడదాం. ఇక మీకు కూడా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి సార్ని అడిగి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ముందుగా థైరాయిడ్ సమస్యలతో మొదలు పెడదాం. థైరాయిడ్ సమస్య అనగానే ఆడాలే గుర్తుకొస్తారు. నెంబర్ 1 ఆడవాళ్ళకే వస్తుందా అదేమైనా? అలా కాదండి. థైరాయిడ్ సమస్య అనేది మేల్స్లో కూడా రావచ్చు, ఫీమేల్స్లో కూడా రావచ్చు. థైరాయిడ్ సమస్యలలో 2 సమస్యలు ఉంటాయి, డిఫరెంట్. ఒకటి హైపర్ థైరాయిడ్ అంటాము, ఒకటి హైపోథైరాయిడ్ అంటాము. హైపోథైరాయిడ్ లేడీస్లో ఎక్కువగా మనం చూస్తాము, మేల్స్లో అంతగా మనం చూడము. అదే హైపర్ థైరాయిడ్ అనబడే వ్యాధి అది మేల్స్లో మనం ఎక్కువగా కామన్ చూస్తాము, ఫీమేల్స్లో చూడము. అండ్ ఈ 2 దాంట్లో కంపేర్ చేస్తే హైపోథైరాయిడ్ ఎక్కువ ఉందా, హైపర్ థైరాయిడ్ ఎక్కువ ఉందా అన్నట్లు చూసుకుంటే హైపోథైరాయిడే ఎక్కువ ఉంటుంది. 90% జనాలు ఈ హైపోథైరాయిడ్ అనబడే వ్యాధితోనే బాధపడుతూ ఉంటారనమాట. ఇప్పుడు దీనికి ఐడెంటిఫై చేయాలి అంటే చూడండి, చాలామందికి థైరాయిడ్ అనేది ఈ మధ్యకాలంలో అందరికి ఆల్మోస్ట్ థైరాయిడ్ రావడం జరుగుతుంది. సో TSH అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ అనేది ఒకవేళ చాలా ఎక్కువ ఉందంటే థైరాయిడ్ ఉంది మీకు, అంటే థైరాయిడ్ వ్యాధి ఉంది. అండ్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ థైరాయిడ్ TSH లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంది కదా, మీరు హైపోథైరాయిడ్ ఎందుకు చెప్తున్నారు? హైపో అంటే తక్కువ ఉండడం, కానీ ఇక్కడ వాల్యూ ఎక్కువ అవుతుంది, సో హైపోథైరాయిడ్ ఎందుకు చెప్తున్నారు అని చెప్తారు. సో ద బేసిక్ రీజన్ బిహైండ్ ఇట్ ఏంటంటే, నార్మల్లీ ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకు ఇక్కడ గొంతులో ఉండడం జరుగుతుంది. అది ఉత్పత్తి చేయాలి 2 హార్మోన్స్, T3 అండ్ T4 హార్మోన్. ఈ హార్మోన్స్ మెటబాలిజంకి పనిచేస్తుంది. మెటబాలిజం అంటే మనం ఫుడ్ తింటాం కదా, ఆ ఫుడ్ నుంచి ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఆ ప్రాసెస్ని మెటబాలిజం అంటాము. సో T3, T4 మెటబాలిజం మంచిగా నడవాలి అన్నట్లు పనికొస్తుంది. కానీ థైరాయిడ్ ఏమవుతుందంటే సరిగ్గా పని చేయకపోవడం మూలన T3, T4 చాలా తక్కువ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు పైన బ్రెయిన్ నుంచి మన ప్యూటిటరీ గ్లాండ్ అది సెన్స్ చేసుకొని అక్కడ నుంచి ఒక హార్మోన్ని పంపుతుంది, TSH అని. ఆ హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అంటే ఈ హార్మోన్ థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేస్తుంది T3, T4 ఎక్కువ ప్రొడక్షన్ కోసం. సో అది చాలా ఎక్కువ మాత్రలో రావడం జరుగుతుంది, దానికి TSH అంటాము. సో బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ TSH కొన్ని లక్షణాలు మన బాడీలో మనం చూస్తాము. సో దట్ ఈస్ హైపోథైరాయిడ్ అనమాట. రైట్ సార్, మరి ఇప్పుడు హైపర్ అంటే అదేంటి? హైపర్లో చూడండి ఎట్లా ఉంటుందంటే రివర్స్ ఉంటుంది. నార్మల్లీ T3, T4 అనేది నార్మల్ ఉండదు, అందులో ఎలా అంటే చాలా స్పైకప్ అయిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకు TSH అనేది చాలా తక్కువ అవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 0.001 వరకు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అలా చాలా ఎక్కువగా థైరాయిడ్ అనేది యాక్టివ్ ఉంది అంటే హైపర్ థైరాయిడ్ అంటాం దానికి. అండ్ TSH వాల్యూస్ చాలా తక్కువ అయిపోతుంది దాంట్లో. అండ్ లక్షణాలు కూడా మనకు రివర్స్ ఉంటుంది. హైపోథైరాయిడ్లో ఒకటి ఉంటే హైపర్ థైరాయిడ్లో ఒకటి ఉంటుంది. యూజువల్లీ హైపోథైరాయిడ్ అంటే మనకు చాలామందికి తెలిసి ఉంటుంది, కొంచెం లావ్ అయిపోతారు, థైరాయిడ్ వచ్చింది లావ్ అయ్యారు అంటారు. కానీ హైపోథైరాయిడ్ వస్తే లావ్ అవుతారు, అదే హైపర్ థైరాయిడ్ వస్తే మనకు బక్కగా అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ మేజర్ డిఫరెన్స్ ఇందులో. అండ్ సార్, ఇప్పుడు ఇంతమంది మీరే అన్నారు, ఈ మధ్యకాలంలో మనం తరచూ చూస్తున్నాం చాలా మందికి వస్తుందని. అదన్నా డేంజరసా? మరి ఎందుకు అట్లా వస్తుంది? ఎందువల్ల వస్తుందంటే మన జీవన శైలి అన్నమాట, మెయిన్లీ మన లైఫ్ స్టైల్. అండ్ ఇంతకుముందే ఏం చూసేవాళ్ళం, అయోడిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అయోడిన్ డెఫిషియన్సీ అంతగా ఏమీ లేదు, అయినా కూడా చాలా పెరుగుతుంది. అంటే దాని వెనుక ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అంటే మన బాడీలో ఒక ప్రాబ్లం వస్తుంది, దాని పేరు హాషిమోటో థైరాయిడైటిస్ అంటాము. మ్యాక్సిమం జనాల్లో ఈ హాషిమోటో థైరాయిడైటిస్ మూలన వాళ్లకు హైపోథైరాయిడ్ రావడం జరుగుతుంది. సో ఇది ఏమవుతుంది ఇక్కడ అంటే మన థైరాయిడ్ గ్లాండ్ని
యాంటీబాడీస్ అని ఉంటుంది మన బాడీలో. యాంటీబాడీస్ అంటే వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఏదైనా మన బాడీలో ఎంటర్ అయితే ఆ యాంటీబాడీస్ దాని నుంచి ఫైట్ చేసి బాడీకి హెల్తీ ఉంచుతుంది అన్నమాట. కానీ బై మిస్టేకల్లీ ఆ యాంటీబాడీ ఏం చేస్తుందంటే మన థైరాయిడ్ గ్లాండ్నే అటాక్ చేస్తూ ఉంటుంది. సో బాడీ సెల్ఫ్ డిస్ట్రక్షన్లో ఉంటుంది అన్నమాట. దాని మూలన మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ ఆటో ఇమ్యూన్ అటాక్స్ దేనివల్ల ఎక్కువ వస్తుందంటే బికాజ్ ఆఫ్ ద ఎక్సెసివ్ ప్రెషర్ అన్నమాట. చాలా ఎక్కువ టెన్షన్స్ ఉండడం, బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏదో ఒకటి కంటిన్యూ ఆలోచిస్తూ ఉండడం, అండ్ ఒక పెద్ద ఇన్సిడెంట్తో మనం బాధపడుతున్నాము. సో అలాంటి సందర్భాల్లో మనకు ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. అండ్ దాంతో సహా మన ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ థైరాయిడ్ ఇబ్బందులు ఉన్నాయి అంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన జెనెటిక్లో ప్రాబ్లమ్, జీన్స్లో ప్రాబ్లం ఉంటే కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ థైరాయిడ్ అన్నమాట. అండ్ సార్ మాట్లాడుతూ ఉంటే థైరాయిడ్ ఆమెకు ఉంది కదా, ఆమెకు థైరాయిడ్ ఉంది కదా అని అంటూ ఉంటారు. అంటే ఇక వచ్చిందంటే ఒకసారి పోదా, ఇక ఎప్పటికీ అట్లాగా ఉండిపోతుందా? ఎస్, ఇది ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి మనకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే లైఫ్ లాంగ్ మనకు మెడిసిన్స్ వాడతానే ఉండాలి అన్నట్లు చెప్తారు. అది నిజం కూడా. కానీ ద గుడ్ న్యూస్ ఏంటంటే హోమియో కేర్ ఇంటర్నేషనల్లో, హోమియోపతిలో వీ డూ హ్యావ్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం అనమాట. సో మన దగ్గర జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సెమిలిమా మెడికేషన్స్తో ట్రీట్మెంట్ అనేది పేషెంట్స్కి ఇస్తున్నాము. దాని నుంచి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ ఆ మెడిసిన్స్ చాలామంది బంద్ కూడా చేస్తున్నారనమాట, పూర్తిగా తక్కువ కూడా అవ్వడం జరుగుతుంది. సో ఇన్ హోమియోపతి వీ డూ హ్యావ్ అ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హైపోథైరాయిడ్ పేషెంట్స్ అనమాట. సార్ అట్లా తగిన వాళ్ళు కూడా ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. ఎస్ చాలా మంది ఉన్నారు. ఓకే, రైట్ సార్. అండ్ ఇక పురుషుల్లో మాత్రం తక్కువగా చూస్తుంటాం, పాలేం పెద్దగా నేను చాలా తక్కువగా, పురుషుల్లో అంత ఎక్కువగా రాదు. ఇది ప్రెగ్నెన్సీలో ఏమైనా అటాక్ అవుతుందా థైరాయిడ్ అనేది? ఖచ్చితంగా ఎవరికి చెప్పలేమండి. ఖచ్చితంగా ఎవరిలో అని మనం చెప్పగలుగుతామంటే వాళ్ళకు అయోడిన్ థెరపీ అనేది ఇస్తారు, వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పొచ్చు. అలాగే థైరాయిడ్లో కొంతమందికి గోయిటర్ అని ఉంటుంది ప్రాబ్లం, అంటే ఉబ్బిపోవడం థైరాయిడ్. అలాంటప్పుడు ఏం చేస్తాము, దానికి మనం తీసేస్తాం అన్నమాట. సో తీసేసినప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ మీరు మందులు వాడాల్సిందే. మీకు థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా, అండ్ మందులు వాడాల్సిందే. సో ఆపరేషన్ చేసి తీసేయడం, దానివల్ల రేడియేషన్స్ తీసుకుంటారు కొంతమంది బికాజ్ ఆఫ్ ఎనీ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్కి. ఆ రేడియేషన్స్ మూలన కూడా మీకు థైరాయిడ్ ఖచ్చితంగా వస్తుంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఇలా ఓన్లీ ఫ్యూ కేసు ఉన్నాయి, బట్ అందరిలో మనం చెప్పలేము ఈయనకి ఖచ్చితంగా వస్తుంది, ఈయనకి ఖచ్చితంగా రాదు అన్నట్లు మనం చెప్పలేము. ఎవరికైనా రావచ్చు. దానివల్ల ఏంటి సార్ ఎఫెక్ట్స్? ఓన్లీ లావ్ అవ్వడమేనా? దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనకు తల నుంచి బొటన వేలు వరకు ప్రాబ్లమ్సే ఉంటాయి థైరాయిడ్లో. ఇప్పుడు సైన్ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది దీంట్లో అంటే, ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద హెయిర్ ఫాల్ అనమాట. తల నుంచి చూసుకుంటే హెయిర్ ఫాల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత చిన్న మాటికి వాళ్ళు ఎక్సెసివ్గా కోపం పడుతూ ఉంటారు, కోపం వస్తూ ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది వాళ్ళకు. అండ్ ఏ పని చెయ్యాలన్నా వాళ్ళకు కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాము. అండ్ కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు, మెమొరీ కూడా అంతా ఉండదు వాళ్ళకు. సో చిన్న చిన్న మాటలు మర్చిపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటాము. ఫెటీగ్ ఉంటుంది. ఫెటీగ్ అంటే ఊక కూర్చొని ఉంటున్నాం కానీ అలసిపోతున్నాము, తొందరగా అలసిపోతున్నాము. సో ఆ కండిషన్ని ఫెటీగ్ అంటాము. సో చాలా అలసిపోయినట్టు ఫీలింగ్ రావడం, డల్ ఉన్నట్లు అనిపించడం, గొంతులో కొంతమందికి నొప్పి కూడా ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే వాయిస్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే వాపు కూడా కనబడుతూ ఉంటుంది. యూజువల్లీ పైన ఇలా చేసి మనం మింగాలి. సో ఆ టైంలో మనకు విజిబుల్గా మన థైరాయిడ్ అనేది కనబడుతుంది, ఒకవేళ మీకు ఉంది ఎక్కువగా ఇష్యూ అంటే. సో ఈ ప్రాబ్లం కూడా ఉండొచ్చు మీకు. అండ్ దీంతో సహా ఏంటంటే కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే
చలి తట్టుకోలేకపోవడం. ఇంతకుముందు బాగానే ఉండే, కానీ ఈ మధ్య కాలంలో నాకు చలి పడతలేదు, కొంచెం చలి ఉన్నా కూడా స్వెటర్లు వేసుకోవాలి, కప్పుకొని వండుకుంటున్నా అంటారు చాలామంది. సో కోల్డ్ ఇంటాలరెన్స్ కూడా మనకు ఈ హైపోథైరాయిడ్ మూలన రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దాంతో సహా ఏంటంటే కొంచెం వాళ్ళకు కార్పల్ టనల్ సిండ్రోమ్ అని రావడం జరుగుతుంది, ఇలా షివరింగ్ కానీ అట్లాంటివి కూడా ఉంటుంది. అండ్ దాంతో సహా ఒకవేళ లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళలో ఏంటంటే పీరియడ్స్ అనేది డిస్టర్బ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది, డిలే అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా చూస్తుంటాము. అండ్ థైరాయిడ్ ఒకవేళ అన్కంట్రోల్డ్ మీకు ఉంది అంటే దీని నుంచి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతో సహా లావ్ అవ్వడం, ఇది కూడా ఒక సైన్ ఆఫ్ హైపోథైరాయిడ్ అనమాట. సో ఇలా న్యూమరస్ థింగ్స్ అనేది మనకు హైపోథైరాయిడ్ అంటే రావడం జరుగుతుంటుంది. ఇన్ని ఉన్నాయా? ఇన్ఫర్టిలిటీ అంటే చాలా మందికి తెలుసు, కానీ ఎప్పుడు మనం దాన్ని ఇన్ఫర్టిలిటీగా పరిగణించాలి ఒకసారి చెప్తారా డీటెయిల్? యా, డెఫినెట్లీ అండి. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత వెంటనే 2-3 months తర్వాత మొదలు పెడతారు, ఇంకా పిల్లలు ఎప్పుడు చూపించుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ పెళ్ళి తర్వాత ఒకవేళ భార్యాభర్తలు కలిసి ఉన్నారు 1 year వరకు అయినా కూడా వాళ్ళకు పిల్లలు పుట్టట్లేదు అంటేనే ఇన్ఫర్టిలిటీ అంటాం. దానికి ముందు ఇన్ఫర్టిలిటీలో తీసుకోము, బికాస్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి అండ్ నంబర్ ఆఫ్ హార్మోన్స్ ఉంటుంది అండ్ ఓవ్యులేషన్ అనేది టైం చేంజెస్ అనేటివి ఉంటాయి. సో ఇది అన్నీ కన్సిడర్ చేసుకొని 1 year అనేది టైం ఉంటుంది అనమాట. సో 1 year వరకు మీరు ట్రై చేస్తూనే ఉండాలి, ఎప్పుడైనా మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వచ్చు. అది 1 year దాటింది అంటేనే మీ కేస్ని ఇన్ఫర్టిలిటీ పేషెంట్ లాగా మేము ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. అప్పుడు వరకు ఇన్ఫర్టైల్ కపుల్ అన్నట్లు చెప్పారు. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఇంకొక అపోహ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనగానే ఫీమేల్కి చూపించండి అంటారు, మా ఆవిడకి టెస్ట్లు చేయండి సార్ అంటారు. సో యాక్చువల్గా మనం చూసుకుంటే ఒక కపుల్లో ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే 30% దేర్ ఆర్ ఛాన్సెస్ కే ఫీమేల్లో ప్రాబ్లం ఉంటుంది, 30% ఛాన్సెస్ మేల్లో ప్రాబ్లం ఉండొచ్చు, 30% ఛాన్సెస్ ఇద్దరిలో ప్రాబ్లం ఉండొచ్చు, 10% కేసెస్ ఏంటంటే దానికి ఇద్దరిలో రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి అయినా కూడా ఇన్ఫర్టిలిటీ ఉండదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం దానికి. సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ మేల్స్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అన్నమాట. కానీ ఇష్యూస్ డిఫరెంట్ ఉంటాయి, ఇద్దరిది వ్యాధులు డిఫరెంట్ ఉంటుంది, దానికి అడ్రస్ చేయడం డిఫరెంట్ ఉంటుంది అనమాట. మరి మీరు చెప్పిన దేనికి ఈ అనాలిసిస్ ప్రకారం చూస్తే ఈ 10 అన్ఎక్స్ప్లెయిన్ ఏమై ఉండొచ్చు? ఆ 10% అంటే చాలా బాగానే ఉన్నామని అంటారు. ఎస్. సో ఆ పదమే మీకు చెప్తుంది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో దేర్ ఈస్ నో ఎక్స్ప్లెనేషన్ సైన్స్ హ్యాస్ ఫర్ ఇట్. మనకు కూడా డాక్టర్స్కి కూడా రీసెర్చ్లో కూడా ఇంకా మనం రీసెర్చ్ చేస్తూనే ఉన్నాము. బోత్ ఆర్ నార్మల్, ఫీమేల్ ఈజ్ ఆల్సో నార్మల్, మేల్ ఈజ్ ఆల్సో నార్మల్, అయినా కూడా అవుతలేదు ఎందుకు? we don't know yet, but we can address the problem what we know. ఇప్పుడు ఫీమేల్స్లో చూసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం దేని మూలన అవ్వదు అంటే అందరు వినే ఉంటారు, పీసీఓడి అంటాము. సో పీసీఓడి ప్రాబ్లం ఉంటే కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడం జరుగుతుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. డియుబి అని ఒక ప్రాబ్లం ఉంటుంది, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాము, దాని మూలన కూడా ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాము. అండ్ ఎండోమెట్రియోసిస్ అని ఒక వ్యాధి ఉంటుంది, దానివల్ల కూడా మనకు ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. సో ఇలా నంబర్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి ఫీమేల్స్లో, దాని మూలన ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో బేసికల్లీ ఏంటి మనం మైండ్లో పెట్టుకోవాలి అంటే పీరియడ్స్ రెగ్యులర్ అవుతున్నాయా లేదా. ఒకవేళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి అంటే వెంటనే మనం చెకప్కి వెళ్ళిపోవాలి. అండ్ అలాగే మనం లైట్ తీసుకున్నాము, 15 days డిలే అయింది, ఏం కాదు నెక్స్ట్ టైం వచ్చేస్తుంది, మళ్ళీ డిలే అయింది. సో అలా చేయడం మూలన
కొంచెం ఉన్న ప్రాబ్లం కూడా చాలా పెరిగిపోతుంది. ఇనీషియల్ డేస్లోనే ఐడెంటిఫై చేస్తే దానికి మనం ఈజీలీ మెడిసిన్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మేల్స్లో కూడా ప్రాబ్లం మనకు ఉండడం జరుగుతుంది అనమాట. కానీ మేల్స్లో ఐడెంటిఫై సైన్స్ మూలాన మనం ఐడెంటిఫై చేయలేము. సో టెస్ట్లు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది మేల్స్లో. సో మేల్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ అజోస్పర్మియా అనే ప్రాబ్లం ఉంటుంది, ఒలిగోస్పర్మియా అనేది ప్రాబ్లం ఉంటుంది, అంటే స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండడం ఇదొకటి. అది మీకు కౌంట్ తక్కువ ఉండడం కానీ, లేదంటే మొటాలిటీ తక్కువ ఉండడం కానీ, మార్ఫాలజీ తక్కువ ఉండడం కానీ, లేదంటే పూర్తిగా జీరో కౌంట్ ఉండడం కానీ, ఇది కూడా మనకు మేల్స్లో కనబడుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి చాలా. జస్ట్ లైక్ మనకు మేల్స్లో చూసుకుంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది చాలా లో లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ ఫీమేల్స్లో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్లో ఇబ్బంది అనిపించడం, మెయిన్లీ ఏఎంహెచ్ యాంటీ ములేరియల్ హార్మోన్ అంటాము. ఆ యాంటీ ములేరియల్ హార్మోన్ చాలా తక్కువ ఉండడం మూలన కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా దేర్ ఈస్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. బట్ సార్, పాపులేషన్లో మనం నెంబర్ 1 ఉంటాం. ప్యారలల్గా మళ్ళీ ఇప్పుడు ఈ కేసులు ఏమో పెరుగుతూ ఉంటాయి. ఎలా చూడాలి సార్ దీన్ని? సో పాపులేషన్లో ఎక్కువ ఉంటున్నామంటే ఇప్పుడు ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ద ఎడ్యుకేషన్ అన్నమాట. ద కంట్రీస్ హూ ఆర్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళలో మనం పాపులేషన్ డిక్లైన్ చూస్తున్నాం ఇప్పుడు. అండ్ కంపేరిటివ్లీ టు 40s, 50s అండ్ 60s ఇండియన్ పాపులేషన్ కూడా ఇప్పుడు డిక్లైన్ అవుతుంది. డిక్లైన్ అని చెప్పలేము కానీ అంత స్పీడ్గా ఇప్పుడు పెరగడం లేదు, బికాజ్ ఆఫ్ గుడ్ ఎడ్యుకేషన్ మంచిగా ఉంది కాబట్టి. అండ్ ఇందులో మెయిన్ ఏముంటుందంటే అండి, మనకు నాలెడ్జ్ ఉండాలి. బై వాట్ ఈస్ ద విండో పీరియడ్, అంటే ఏ టైంకి ఎప్పుడు భార్య భర్త కలుస్తే ఆ టైంలోనే మనకు ప్రెగ్నెన్సీ రావడం అన్నట్లు ఉండదు. దేర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ విండో పీరియడ్స్, ఒక 7 to 8 days ఒక విండో పీరియడ్ ఉంటుంది. ఆ టైంలోనే మనకు ఇంప్లాంటేషన్ జరగడం, ఆ టైంలోనే మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. కానీ నెల మొత్తం అనేది కలవడం, 4-5 days మిస్ అయిపోయింది, సో అలా ఉంటే కూడా మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడం అనేది కొంచెం కష్టం ఉంటుంది. సో ఈ నాలెడ్జ్ కూడా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది, సో దట్ యూ కెన్ అవాయిడ్ దోస్ 4-5 days అండ్ ఎంజాయ్ ఆల్ ద అదర్ డేస్ అన్నమాట. ఇలా మనం ఇది కూడా ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది మన పాపులేషన్లో. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఐడెంటిఫై చేసేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ పెరుగుతున్నాయి. మనకు ఈ పెరగడం రీజన్స్ ఏమున్నాయి అండ్ వాట్ ఈస్ ద మెయిన్ కల్పిట్ బిహైండ్ ఇట్ అన్నట్లు చూసుకుంటే మన డైట్ ఉంది అండ్ మన జీవన శైలి ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఇప్పుడు అర్బనైజేషన్లో అంటే హైదరాబాద్ లాంటి సిటీస్లో మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారు, కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ బికాస్ ఆఫ్ దోట్స్ రేడియేషన్ మనకు ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. అండ్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ అనేది పాకెట్లో పెట్టుకొని ఎప్పుడు మనం తిరుగుతూ ఉంటాము. సో ఆ మొబైల్ ఫోన్ రేడియేషన్స్ కూడా మనకు చాలా హానికరమైన రేడియేషన్స్ అన్నమాట. దాని మూలన మనకు స్పర్మ్ కౌంట్స్ తక్కువ అయిపోతున్నాయి, ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాము. అండ్ బికాస్ ఆఫ్ ద హై వైఫైస్, ఇప్పుడు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో వైఫైస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఆ రేడియేషన్ మూలన కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వర్క్ ప్రెషర్స్ ఉన్నాయి, ఆ వర్క్ ప్రెషర్స్ మూలన ఏంటంటే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడం జరుగుతుంది. సో దీంతో సహా ఇవన్నీ సైకాలజికల్ ప్రాబ్లమ్స్ ఉండి అగైన్ ఫిజికల్లీ కూడా మనం యాక్టివ్గా లేము, ఒకటే చోట కూర్చొని పని చేస్తున్నాము, ఆర్ఎల్స్ పూర్తిగా అలసిపోయినట్టు పని చేస్తున్నాము, ఫిజికల్ యాక్టివిటీ అన్నట్లు మమ్మల్లో లేదు. అండ్ అపాన్ దీస్ ఆల్ థింగ్స్ రెడీ టు మేక్ ఫుడ్ అనేది తింటున్నాము, జంక్ ఫుడ్ అనేది తింటున్నాము, నేచురల్ ఫుడ్స్ చాలా తక్కువ అయిపోయినాయి, ప్రిజర్వేటివ్స్ వేసిన ఫుడ్స్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటున్నాము. సో ఇలా ఫ్రెష్ ఐటమ్స్ నుంచి మనం చాలా దూరం అయిపోయినాము. సో ఇట్ విల్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ ద ఇన్ఫర్టిలిటీ అన్నమాట. సో ఇన్ని రీజన్స్ దీని వెనక ఉంటాయి. ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్తో మనం అంతగా ఫేస్ అవ్వము. చాలా కష్టంతో కూడుకున్నది కదా సార్ మీరు చెప్తున్నది అయితే. వింటూ ఉంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టే అది అంతే ప్రాబ్లం. మరి ఇప్పుడు కంపేరింగ్ టు అదర్ ఇక హోమియోపతిలో దట్ హోమియో
మీ దగ్గర ఎట్లాంటి చికిత్స ఉంది ఇన్ఫర్టిలిటీకి, ఈ పిల్లలు పుట్టడానికి కదా? ఇప్పుడు చూడండి, మన దగ్గర కూడా దేర్ ఆర్ వెరీ గుడ్ మెడిసిన్స్ బోత్ ఫర్ ద మేల్ అండ్ ద ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు డిపెండింగ్ అపాన్ వాట్ షీ ఈజ్ సఫరింగ్ అండ్ వాట్ హీ ఈజ్ సఫరింగ్ మనం చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఇన్ఫర్టిలిటీలో మాట్లాడుకుంటే మనకు ఎజోస్పర్మియా అని ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆలిగోస్పర్మియా అని ఒక ప్రాబ్లం ఉంటుంది, యాస్టినోస్పర్మియా అని ఒక ప్రాబ్లం ఉంటుంది, యాస్టినోజూస్పర్మియా అని ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇవి ఏంటంటే అండి, ఒక ఫీమేల్ని ప్రెగ్నెంట్ చెయ్యాలి అంటే మేల్స్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ అవసరం అనేది ఉంటుంది. 60 to 80 మిలియన్ స్పర్మ్ అనేది మనకు అవసరం ఉండాలి. అన్ని స్పర్మ్స్ ఉంటేనే ఒక ఫీమేల్కి ప్రెగ్నెంట్ చేయగలుగుతారు. లేదు ఆ కౌంట్ అనేది మీకు తక్కువ ఉంది అంటే ప్రాబ్లం అవుతుంది, ఆలిగోస్పర్మియా అన్నట్లు చెప్తాము. సో దీనికి ఏంటంటే వీ డూ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ లైక్ దామియానా మెడిసిన్స్. దీని నుంచి కౌంట్ అనేది మనకు పెరగడం జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతో సహా కౌంట్ కొంతమందిలో చాలా మంచి ఉంటుంది, 120 మిలియన్ వరకు కూడా కౌంట్ ఉంటుంది, బట్ మొటాలిటీ ఉండదు. మొటాలిటీ అంటే ఒక స్పర్మ్ అనేది ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మొటాలిటీ. సో మొటాలిటీ తక్కువ ఉంటుంది అన్నమాట, స్పీడ్ స్పర్మ్స్ మూవ్ అవ్వవు. సో అలాంటప్పుడు కూడా మనకు మెడికేషన్స్ ఉంటాయి. అండ్ కొన్ని ఎలా ఉంటుందంటే స్పర్మ్ కౌంట్ బాగానే ఉంటుంది, బట్ ఆ స్పర్మ్స్ అనేటివి చనిపోయి ఉంటుంది అన్నమాట. సో జూస్పర్మియా అంటాం దానికి. సో ఇలా ఉన్నప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది రావడం మనకు జరుగుతూ ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని స్పర్మ్స్ బాగానే ఉంటాయి, కొన్ని స్పర్మ్స్ది హెడ్ బ్రేక్ అవ్వడం కానీ, టేల్స్ బ్రేక్ అవ్వడం కానీ, నెక్ బ్రేక్ అవ్వడం కానీ అలా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా వీ డూ హ్యావ్ మెడిసిన్స్ ఫర్ ఆల్ దీస్ ఇష్యూస్ అన్నమాట. అండ్ అలాగే మనకు ఎజోస్పర్మియా అని ఒక ప్రాబ్లం ఉంటుంది, అంటే జీరో కౌంటే వాళ్ళకు ఉండదు. సో అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర కొన్ని ట్రీట్మెంట్ అది, కానీ కంపేరేటివ్లీ టు ద ఆలిగోస్పర్మియా కౌంట్ తక్కువ ఉండడం, కౌంట్లో ప్రాబ్లం ఉండడం, దానికైనా జీరో కౌంట్ ఈస్ స్లైట్లీ హార్డ్ టు ట్రీట్ అనమాట. బట్ వీ డూ హ్యావ్ ట్రీట్మెంట్. సో ఎవరికైనా పిల్లల ఇష్యూ ఉంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, వాట్ ఎవర్ అది ఫీమేల్లో ఉన్నా మేల్లో ఉన్నా హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. నైస్ సార్, థ్యాంక్ యూ. థైరాయిడ్ గురించి, ఇన్ఫర్టిలిటీ గురించి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.